లేదండి ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఉంది ఉందమ్మా, మీరు చదవండి 493 చదవండి 69 చదవండి. ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే పెట్టుకోమంటున్నారు పెళ్లి కాలేదు కాబట్టి. లివింగ్ టుగెదర్ లో ఉన్న ఆడపిల్లలు మగ ఇప్పుడు లివింగ్ టుగెదర్ మేమైతే ఏం చెప్తామంటే లివింగ్ టుగెదర్ లో ఉన్నాక నీకు కూడా ఇష్టమైతే కదా రిలేషన్షిప్ లో ఉన్నావు, పెళ్లి అనే ప్రామిస్ ని బ్రేక్ చేశాడు, దానికి నువ్వు అట్లా ఇప్పుడే వద్దన్నాడుతో ఏందమ్మా లైఫ్ అని మేమే చెప్తున్నాం. రెండు, దాన్ని లాయర్లు ఏమని అడ్వైజ్ ఇస్తున్నారు, తను చెప్పినట్టు లేదు. లాయర్లు ఏమి ఇస్తున్నారంటే రేప్ కేసు పెట్టమంటున్నారు. మా దగ్గర వినండి, పోలీసులో లాయర్లు ఇద్దరు చెప్తున్నారు. నేను చెప్పనా, పోలీసులు లాయర్లు డ్రాఫ్ట్ చేసి ఇచ్చింది చూపినా మీకు. పోలీసులైనా లాయర్లైనా రేప్, ఎందుకంటే పెళ్లి కాలేదు, అతను పెళ్లి చేసుకోని అంటున్నాడు కాబట్టి అయితే నువ్వు రేప్ చేసినట్టు అంటే నేను చెప్పేది ఈ మోరల్ అండ్ అనెథికల్. ఇద్దరు ఇష్టంతో కలిసి లివింగ్ టుగెదర్ లో ఉన్నాక అది రేప్ కేసు కింద పెట్టడం తప్పు అని మేము చెప్పిన దాంట్లో అట్లా జరిగితే అది లేనప్పుడు 420 చీటింగ్ చిన్న కేసే కదా అని మాట్లాడుతున్నారు. కానీ 10 ఏళ్ళు జైలు పడేలాగా సెక్షన్ లేదు, 493 వాళ్ళు పెట్టట్లేదు. ఎక్కడన్నా మీరు ప్రాక్టికల్ గా 10 పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు రాజధాని అన్నిటికి తీసుకురాకండి. అక్కడ వాళ్ళిద్దరిది పెళ్లి అయిందని అన్నారు కాబట్టి పెళ్లి అయింది అన్నదండి. మీరు 100 కేసులు తీసుకుని స్టడీ చేయండి. ఆమె అక్కడ పెళ్లి అయింది అన్నారు కాబట్టి ఆ పాయింట్ ని కన్సిడర్ చేసి పెట్టారు. మీరు అదే అన్నిటికి అప్లై చేయకండి. ఆమె పెళ్లి అయింది అంటుంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ లివింగ్, ఇప్పుడు పెళ్ళైందా కాలేదా అనేది వేరే పారామీటర్స్ చూడాలి. ఇప్పుడు నేను 100 కేసులు నేను తీసుకుంటా లివింగ్ టుగెదర్ లో పెట్టిన కేసులు ఎక్కడ పెట్టారో చూడండి మీరు. వాళ్ళు ఏమంటున్నారు పోలీసులు అంటే అయితే రేప్ పెట్టమంటున్నారు, లేదంటే చీటింగ్ పెట్టమంటున్నారు. మా దగ్గరికి వస్తే మేము అసలు రేప్ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే కలిసి ఉన్నాక అది రేపు ఎట్లా అవుతుందని మేము మాట్లాడుతున్నాం. చీటింగ్ పెట్టుకోండి, ఒక మనిషి మోసం చేస్తే చీటింగ్ పెట్టుకోండి అంటున్నాం. ఆ మోసం చేసే మగవాడి కోసం ఎందుకంటే మగవాడు రేప్ కేసు పెట్టలేడు కదా, అందుకేనండి నేనేమంటున్నాను ఆడ మగ ఇద్దరు పెట్టుకుంటారు. సరే సంజయ్ గారు, అతను ఈ 12 పాయింట్స్ చెప్పాడు, తన డిమాండ్స్ కింద 12 పాయింట్స్ ని చెప్పాడు. అందులో ఒకటి తన పిల్లోడిని తన తల్లిదండ్రులకు ఇవ్వాలని, వాళ్ళు ఇంకా బాగా వాల్యూస్తో ఎథికల్ వాల్యూస్తో పెంచుతాడని తను మెన్షన్ చేశాడు. ఒకటి అది సాధ్యం అవుతా? చట్టం ఏం చెప్తుందంటే తల్లి తండ్రి ఇద్దరులో ఎవరు బతికుంటే వాళ్ళ దగ్గర ఉండాలా. ఇది వెరీ పేట్రియార్కల్ థింకింగ్. నా కొడుకు కాబట్టి మా అమ్మ నాన్న దగ్గరే ఉండాలి అనేది అది పేట్రియార్కల్ థింకింగ్. చట్టం ముందు తల్లి తండ్రి ఎవరు బతుకుంటే వాళ్ళ దగ్గర పిల్లలు ఉండాలని. ఓకే. ఇంకొకటి, ఇది న్యాయం జరిగేంత వరకు నా అస్థికల్ని నిమజ్జనం చేయొద్దు. న్యాయం జరగకపోతే కనుక కోర్టు బయటే నా అస్థికల్ని కలిపేయండి అని అన్నాడు. సో ఎంత ఎమోషనల్ అయితే అలాంటి బాధపడుతున్నారు కదా. ఇలాంటి డిమాండ్స్ తో లెటర్ రాసిన ఆడవాళ్ళకి కూడా ఉన్నాయి, అవి కూడా తీసి చర్చ పెడితే అర్థమవుతుంది. వినండి, ఈ మన హైదరాబాద్ నుంచి భారతదేశంలో ప్రతి ఊర్లో జరిగినవి, అత్తిళ్లలో భర్తిళ్లలో ఆడపిల్లలు చచ్చిపోతే వాళ్ళ శవాలను పెట్టుకుని ధర్నాలు చేసిన తల్లిదండ్రులకు కూడా మనం ఇంతే. ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు. భార్య చనిపోతే అప్పుడు కూడా సమాచారం ఇవ్వకుండా తెల్లారిచ్చిన వాళ్ళు ఉంటే మన ఊర్లలోనే జరుగుతున్నాయండి, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అంటే ఆ ఆడవాళ్ళు రాసిన లేఖలు కూడా ఉన్నాయి ఇదే పద్ధతి. ఇలాంటివి మనం తీసేయాలి అనుకోకూడదు. ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఉమెన్స్ కమిషన్స్ ఎలా వచ్చాయో ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మెన్స్ కమిషన్స్ రావాలి. నేషనల్ మెన్స్ కమిషన్ రావాలి అనేది నా ప్రధానమైన డిమాండ్. దీంతో